మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగ ఫలపరిత్యాగము చేయుంచు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిష గతులకు అభ్యాసయోగి తానే తానే ఎందరి గురుడు సానబట్టిన భోగి జ్ఞానయోగి తానే తానే ఎందరి గురుడు తానే తానే ఎందరి గురుడు. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధిః తదా యోగం అవాప్స్యసి. 52, 53 శ్లోకాలు దాదాపుగా పరమాత్మ చెప్పినటువంటి కర్మబంధం ప్రహాస్యసి అనే విషయముగా స్వామివారు ప్రతిజ్ఞ చేశారు. ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి యయా బుద్ధ్యా. ఏ బుద్ధితో నువ్వు కూడుకుని ఉన్నట్లయితే కర్మబంధము నుండి ప్రహాస్యసి దాటగలవో దాని విషయమై నీకు చెప్పబోతూ ఉన్నాను, శృణు వినుము అని చెప్పనంటూ ఆ స్వామివారి ప్రతిజ్ఞ చేసి విషయం మరి ప్రతిపాదన చేసుకుంటూ వస్తూ చివరిలో కర్మబంధం ప్రహాస్యసి అనే దానికి కర్మబంధముల నుంచి విడబడి మోక్షమును పొందే విధానం అంశాన్ని గురించి ఈ 2 శ్లోకాలలో తెలియజేయబోతూ ఉన్నారు. యదా ఎప్పుడు తే నీ యొక్క మోహకల్యం మోహం యొక్క విధానములో కలిలం కలత చెంది ఉన్నదో బుద్ధి వ్యతితరిష్యతి బుద్ధి వ్యతితరిష్యతి దాటగలదో ఈ మోహము నుండి దాటగలదో తదా ఆ ప్రకారముగా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రోతవ్యస్య వినిన దాని నుంచి కానీ శ్రోతస్య వినబోయే దాని నుంచి కానీ నీవు వ్యతితరిష్యతి దాటగలవు అని చెప్పనే విధానముగా చెప్పుకొస్తూ ఉన్నారు. 53వ శ్లోకంలో కూడా ఇదే అంశాన్ని ప్రతిపాదన చేస్తూ శృతి విప్రతిపన్న వేదములను పన్నాలు అని చెప్పని అంటారు. శృతి అంటే దాన్ని వేదం అని చెప్పని అంటారు. శృతి విప్రతిపన్న తే యథా స్థాస్యతి నిశ్చల సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. కనుక విప్రతిపన్న ఎవరి యొక్క బుద్ధి అయితే ఈ విధముగా వారు కలత చెంది ఉన్నారో అలాంటి వారి యొక్క మరిది స్థాస్యతి నిశ్చలం కాగలుగుతుందో తదా అప్పుడు
సమాధౌ అచలా బుద్ధి, సమాధౌ సమాధి యందు అచలా బుద్ధి స్థిరమైనటువంటి యొక్క బుద్ధి గలవాడవు అయ్యే అవకాశం నీకు ఏర్పడుతుంది అనే మాట. యదా తే మోహ కలిలం బుద్ధి యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. శ్రోతవ్యస్య వినిన అంశములు, శ్రుతస్య వినబోయే అంశములు, ఇవన్నీ కూడా నువ్వు దాటగలవు అని చెప్పి అన్నారు. సాధారణంగా లోకంలో అందరూ కూడా ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటి అంశాలని అధ్యయనం చేస్తూ ఉన్నారు. కానీ వాటి వల్ల చాలా కలత చెంది ఉన్నటువంటి విధానం ఇక్కడ కనబడుతూ ఉన్నది. శ్రుతస్య అనగా విన్నటువంటి విషయాలు, శ్రోతవ్యస్య విన్నటువంటి విషయాలు కానీ, శ్రుతస్య వినబోయే విషయాలు కానీ, ఇవి చాలా సాధకులై ఉన్నటువంటి వారికి ఇబ్బంది కలుగజేస్తున్నటువంటి అంశముగా మనకి శ్లోకంలో అర్థమవుతుంది. యాజ్ఞవల్క్యకి మరి అనేక మంది వచ్చేవారు, విషయాలు బోధించేవారు. ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న విధానం జనక మహారాజు. జనకుడు చాలా జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి యొక్క వ్యక్తి. ఈ జనకుని యొక్క ప్రస్తావన మనకు భగవద్గీతలో స్వామివారు తీసుకుంటారు. జనకాదయ భూభుజో జనకాదయ, జనకాదులు మొదలగువారని చెప్పేసి. ఇట్లా గీతా మహాత్మ్యములో కూడా జనకుని యొక్క ప్రస్తావన వస్తుంది. ఆయన ఒక తత్వజ్ఞాన విధానముగా ప్రయాణం చేస్తున్న విధానము. ఆయన ఎంతోమందితో విన్నటువంటి విషయాలతో కలత చెందాడు. శ్రోతవ్యస్య అనేక విషయాలను వింటూ వచ్చాడు. కానీ ఎవరు చెప్పేటువంటి విషయంలో కూడా ఒక పొంతన లేదు, సమన్వయం లేదు, వైవిధ్యాలు కలిగి ఉన్నాయి, పరస్పరం విరోధ అంశాలుగా ఉన్నటువంటివి. వాళ్ళొక రకం చెప్పే, వీళ్ళొక రకం చెప్పే, వాడొక రకం చెప్పే. ఈ ప్రకారంగా మరి అన్నప్పుడు ఏమవుతుంది, మనసు కలత చెందే అవకాశం ఉంటుంది. మోహ కలిలం, మోహం అటువంటి దాంట్లో బుద్ధి పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, అందరూ చూస్తే గొప్ప వాళ్ళనేటువంటి భావనే ఉన్నది. కానీ వాళ్ళు చెప్పేటువంటి యొక్క విషయాలలో ఏది కూడా పొంతం లేదు. ఒకళ్ళు ఒక మార్గం చెబుతారు, ఇంకొక వ్యక్తి ఇంకో మార్గం చెబుతాడు, ఇంకో వ్యక్తి ఇంకో మార్గం చెబుతాడు. మరి ఏ మార్గంలో పోవాలి, ఏ మార్గంలో పోకూడదు అనేటువంటి సందేహం కలిగి ఈ విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవాలి. ఎందుకంటే సమయం కాస్త అయిపోతూ ఉన్నది. రోజు రోజు కాలం జీవితాన్ని హరించి వేస్తూ ఉన్నది. వయసు పైబడుతూ ఉన్నది. ఇక జన్మ నుంచి నిష్క్రమించాము అని చెప్పనంటే జన్మ నష్టం, అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం అని శంకరులు. అవిజ్ఞాతే జన్మ నష్టం, వాస్తవం కనుక తెలియబడకపోయిందా అని చెప్పనంటే వచ్చిన జన్మ కాస్త నష్టమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ రాబోది మానవ జన్మ అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇక దీని నుంచి నిష్క్రమించి విషయంలోకి వెళ్ళిపోయిన తర్వాత పరిణామాలు అనేటువంటివి ఊహాతీతం. దాని విషయం ఎవరికి కూడా అందుబాటుకు ఉండేది కాదు. ఆ విషయాన్ని గురించి శాస్త్రములు కూడా ఏమీ కూడా పెద్దగా చెప్పింది అంశము లేదు. ఏదో లోకాలకు పోతారు అని చెప్పనే మాటలేదో వాడబడుతున్నాయే తప్ప దేహము నుంచి బయటపడిన తర్వాత ఇక వాని మార్గం ఏమిటి, అతను పోయేటువంటి దిశ ఎటు, మరి ఏ దేహాలలో మళ్ళీ ప్రవేశించే విధానం ఉంటుంది. విశ్వమంతా కూడా మొత్తం కోటాను కోట్ల జీవులతో నిండి ఉన్నది. ఒక్కరు ఇద్దరు కాదు, విశ్వములో సూక్ష్మ దేహాలతో కోటాను కోట్ల సూక్ష్మ దేహాలతో నిండి ఉన్నది విశ్వమంతా. అన్నీ కూడా దేహములు పొందడానికి రోజువారీగా ఎంపర్లాడుతూ ఉన్నాయి, పరుగులు చేస్తూ ఉన్నాయి. ఏదో ఒక దేహం చెక్కబోతుందా అనే విధానంగా జ్వరపడతా ఉన్నాయి దేహాలలో. సూక్ష్మ జీవుల నుంచి పెద్ద పెద్ద జీవుల వరకు
మరి వాటిల్లో ఈ సూక్ష్మ దేహాలు ప్రవేశిస్తున్న విధానము. అయితే కర్మానుగుణ్యముగా కొన్ని జీవులకు ఏదో ఉత్తమ మార్గం ప్రవేశింపబడుతుందని చెప్పనేటువంటిదిగా శాస్త్రం బోధిస్తూ ఉన్నది. మంచి సంస్కారము, ఆధ్యాత్మిక సంస్కారము, పుణ్య సంస్కారము ఇలాంటి కలిగి ఉన్నటువంటి వారు మరి ఈశ్వరానుగ్రహముతో ఉత్తమ దేహాలలో ప్రవేశించేటువంటి విధానము అని. అలాంటి ఆ సంస్కారం కలిగి ఉన్నటువంటి వారు కూడా లోకంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ శాతం విశ్వంలో నానా రకాలుగా జీవించేటువంటి వాళ్ళే ఉన్నారు. ఆ జీవితం దుర్భరప్రాయంగా జీవించే వాళ్ళు ఉన్నారు, చాలా హీనాతిహీనముగా జీవించే వాళ్ళు ఉన్నారు. ఇలాగా జీవించి తనువు సాధించిన తర్వాత అలాంటి వారు ఏ దిశకు, ఏ యొక్క కోణానికి, ఏ యొక్క మార్గంలో పోతారో చెప్పే అవకాశము కాదు. కాబట్టి ఈ విషయమై ఆయన నా జీవితం ఈ విధంగా అయిపోవాల్సిందేనా అనుకున్నటువంటి యొక్క అంశం పొందే అవకాశం లేదా, పరమసత్యాన్ని గుర్తించేటువంటిది ఎట్లాగా చెప్పేటువంటి వారు వైనం లేకుండా చెబుతూ ఉన్నారు, వైవిధ్యాలతో చెబుతూ ఉన్నారు, విరోధ భావాలు కలగజేస్తూ ఉన్నారు. ఒకరు మరొకటి తప్పు అని చెప్పి అంటూ ఉంటారు. ఆయన చెప్పిన తప్పు నేను చెప్పేదే కరెక్టు, ఆయన చెప్పిన తప్పు నేను చెప్పేదే కరెక్టు. ఇట్లాంటి విధాయకాలుగా వచ్చినప్పుడు సామాన్య వ్యక్తి ఏది కూడా నిర్ణయించుకోవడానికి అవకాశాలు ఉండవు. అదే పరిస్థితి ఏర్పడింది జనకునికి కూడా. ఎట్లాగానే విషయం విచారించాడు. అసలు ఒక్కరొక్కరే వచ్చిపోతూ ఉన్నారు. ఈ ఒక్కరొక్కరు కాకుండా అసలు అందరినీ ఒకసారి కూడా పెడదాం, అందరిని ఒకసారి చేరదేద్దాం. కాబట్టి వాళ్ళల్లో వాళ్ళకి ఈ విషయాన్ని ప్రతిపాదన చేయిద్దాం. అందువల్ల వాళ్ళే దానిని నిగ్గు తెలుసుకోవాల్సి ఉంటుంది. వాస్తవాలని వాళ్ళు ఎలికి తీయాల్సి ఉంటుంది. దీన్ని బాగా మదించాల్సి ఉంటుంది. పరమసత్యాన్ని వాళ్ళే బయటకు లాగాల్సి ఉంటుంది అనేటువంటి ఒక భావనతో ఆయన గారు మరి ఒక పండిత సభ, విద్వత్తు సభ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. అట్టి విద్వత్తు సభకు ఆహ్వానితులై రావాలని చెప్పనంటే వచ్చేవాళ్ళు కూడా ఏదో కొంత ఆశించే అవకాశం ఉంటుంది. కనుక వారికి తగిన విధానంగా దక్షిణ కూడా ఏర్పాటు చేశాడు. 1000 గోవులు, మంచి వయసులో ఉన్న గోవులు, మరి వాటి బంగారపు శాలువా కప్పి, కొమ్ములకు బంగారం తొడిగి, గిట్టలకు బంగారం తొడిగి, ఆభరణాలు వేసి ఈ విధముగా ఏర్పాటు చేశాడు. మరి జనకుడి యొక్క ఆహ్వానం అనుసరించి అనేక మంది పండితులు, సాధువులు, తాపస్యకులు, యోగులు, యుద్ధరేణ్యులు, విదుషీమణులు, జ్ఞానులు అనేక మంది ఆహ్వానం మేరకు వాళ్ళు వచ్చారు. ఆ విధంగా జనకుని యొక్క సభ అంతా కూడా విద్వత్ సభ, పండితులతో, మహాత్ములతో, యోగులతో నిండిపోయి ఉన్నది. అట్టి ఆ సభను ఉద్దేశించి జనకుడు అన్నాడు, మహాత్ములారా, పండితులారా, మహాజ్ఞానులారా, ఈ సభలో ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. అయితే ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైతే బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నాడు, బ్రహ్మానుభవం కలిగి ఉన్నాడు, అట్టి ఆ బ్రహ్మజ్ఞానికి ఈ గోవులన్నీ కూడా వాళ్లకు దానం చేస్తూ ఉన్నాను. కనుక వారు వచ్చి ఈ గోవుల్ని వారి ఆశ్రమానికి తీసుకువెళ్ళవచ్చు అన్నాడు. ఎప్పుడైతే మరి ప్రకటన చేశాడో జనకుడు, ఈ ఉన్నటువంటి వాళ్ళకి ఆ 1000 గోవులు పొందాలనేటువంటి యొక్క ఆశ కలుగుతుంది. అందుట్లో బంగారంతో పొదిగి ఉన్నది. మరి ఎవరు ముందుకు వచ్చినా వారికి పరీక్ష ఆరంభమవుతుంది అక్కడ. ఎందుకంటే బ్రహ్మజ్ఞానికి నేను ఇవన్నీ కూడా దానముగా ఇస్తున్నా అని చెప్పి అన్నాడు. కాబట్టి ఎవరు ముందుకు వచ్చినా కానీ నేను బ్రహ్మజ్ఞానిని అనే విషయాన్ని చెప్పగానే వాళ్ళు చెప్పుకోవటం అవుతుంది. ఇది నువ్వు బ్రహ్మజ్ఞానివా అనేటువంటి యొక్క ప్రశ్నలు ఆరంభం అవుతాయి. ఎందుకంటే అందరూ కూడా గోవులపై అపేక్ష కలిగి ఉన్నారు. మరి నువ్వు బ్రహ్మజ్ఞానివే అయితే సర్వజ్ఞత్వమే నీకుంటే అడిగేటువంటి యొక్క వాటికి సమాధానం చెప్పు అనే విషయముగా అందరూ కూడా ఒక్క పెట్టున వస్తారు. కాబట్టి ఎందుకు మనకి గొడవ? ఆయన చెప్పిన విషయం బ్రహ్మజ్ఞానికి అన్నాడు. మనం గనక లేచి ముందుకు వెళ్ళాము అని చెప్పినంటే అందరూ పట్టుకుంటారు, నువ్వు బ్రహ్మజ్ఞానివిరా అని చెప్పిన మాట విన్నావా, బ్రహ్మజ్ఞానికి నేను దానం చేస్తున్నా అని చెప్పిన అన్నాడు. మరి నువ్వు ముందుకు వెళ్తున్నావే, నువ్వు బ్రహ్మజ్ఞానివా అని చెప్పి ప్రశ్న వేస్తారు.
ఈ ప్రకారంగా ఉన్న విధానంలో వాళ్ళని జయించడం అంటే సాధ్యం కాని విధానము. కాబట్టి అప్పుడు చివరికి ఎవరో కూడా రాకపోవటంతో మరి యాజ్ఞవల్కి అనేటువంటి మహానుభావుడు ఆయన గారు లేచి ముందుకొచ్చి మరి త్రివేది అని చెప్పి తన శిష్యుని పిలిచాడు. ఈ అన్నిటినీ కూడా మన ఆశ్రమం తరలిసు తీసుకువెళ్ళు అన్నాడు. ఎప్పుడైతే ఈ ప్రకారంగా యాజ్ఞవల్కి ఆ గోవులన్నీ కూడా తన ఆశ్రమానికి తీసుకువెళ్ళు అని చెప్పిన విధానంగా శిష్యునికి చెప్పాడో ఆ కపెట్టున అందరూ కూడా మరి ఆయన సమ్ముఖానికి వచ్చాడు. నువ్వు బ్రహ్మజ్ఞానివా అని చెప్పిన మాట విన్నావా? బ్రహ్మజ్ఞానికి దానం చేస్తున్నా అన్నాడు. కాబట్టి నువ్వు గోవుల్ని తీసుకువెళ్తున్నావు అంటే నువ్వు బ్రహ్మజ్ఞాని అనే విషయం ఇక్కడ తెల్లమవుతుంది. నువ్వు బ్రహ్మజ్ఞానివి అయితే సర్వజ్ఞత్వం ఏమి నీకున్నట్లయితే మేము అడిగే ప్రశ్న జవాబు చెప్పు అని చెప్పి అక్కడ విద్వత్ సభ అనేది ఆరంభం అవుతుందన్నమాట. ఇలాంటి విధానం మనం లక్ష్మణార్యుల యొక్క విషయంలో కూడా చూస్తాము. ఆనాడు గాయత్రి మహామంత్రం విశేషముగా ఒక వాదోపవాదాలకు ఏర్పడింది. ఆ గాయత్రి మహామంత్రములు అన్నీ కూడా వైవిధ్యములుగా ఉన్నాయి. ఓజోసి సహోసి బలమసి బ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి ఈశ్వాయు సర్వమసి సర్వాయు అభిభూరోం గాయత్రీం ఆవాహయామి సావిత్రీం ఆవాహయామి సరస్వతీం ఆవాహయామి శ్రియం ఆవాహయామి గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషి సవిత దేవత అగ్నిర్ముఖం విష్ణుహృదయగం రుద్రశఖ పృథివీ యోని ప్రాణాపానవ్యానోదాన సమానా సప్రాణ శ్వేతవర్ణ సాంఖ్యాయన సగోత్ర గాయత్రి చతుర్విగుం చత్యక్షర త్రిపద షట్కుచ్చి 3 పాదములు 6 కడుపులు పంచశిరస్సులు. ఈ ప్రకారంగా ఒక వర్ణన అనేటువంటిది ఉన్నది. మరి దాని విషయం మీద స్వామివారు ఆనాడు విద్వత్ సభలో ఆయన కూడా ఈ ప్రకారంగా మాట్లాడటం జరిగింది. చివరికి మరి పండితులందరూ కూడా స్వామివారు చెప్పేటువంటి వివరణాత్మక అంశములకు సంతృప్తులై కనుక మహానుభావుడు బ్రహ్మజ్ఞాని అనే విధానముగా అందరూ కూడా కొనియాడి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ పుర ప్రజలు స్వామివారి చేత దాదాపుగా మండల కాలం 40 రోజులు ఆ గాయత్రి మహామంత్రం మీదే వారు వివరణాత్మక అంశాన్ని వినటము, వారందరూ కూడా సంతృప్తి చెందటము, స్వామివారి ఘన సన్మానముగా మరి గజారోహణం పురవీధులలో ఊరేగించి మరి చక్కటి అలంకార విధానముగా బంగారప మరి ఆభరణాలతో స్వామివారిని అలంకరింపజేసి పూజించిన విధానం మనం దర్శిస్తాం మన కాలంలో. మరి ఇక్కడ యాజ్ఞవల్కి యొక్క విధానం అది పురాణ కాలం, చాలా పాతకాలం. ఆనాడు మనం ఉన్నావలేమో తెలియదు. కానీ పండితుల యొక్క సమక్షంలో ఆయన గారు వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పేటువంటి విధానముగా ఏర్పడ్డటువంటి సదస్సు. అనేక మంది అనేక రకాలైనటువంటి యొక్క ప్రశ్నలన్నీ వేయటము, ఆయన జవాబు చెప్పటము, ఈ ప్రకారంగా చాలా దీర్ఘముగా అనేక మంది వారి యొక్క వాదోపవాదాలతో సాగినటువంటి సదస్సు. దాంట్లో గార్గి అనేటువంటి ఆమె కూడా వచ్చి యాజ్ఞవల్కిని ప్రశ్న వేస్తుంది, అక్షర పరబ్రహ్మ విషయమై ప్రశ్న వేస్తుంది. అంతకుముందు ఉపాసనా సంబంధ విషయాలుగా ప్రశ్నలు వేస్తూ వస్తుంది. ఆ విధముగా ఉపాసనా సంబంధమై ఉన్నటువంటి యొక్క వేదం పూర్వభాగం యొక్క దాని నుంచి ప్రశ్నలు వేస్తూ తర్వాత జ్ఞానపరముగా ఉన్నటువంటి అంశాల్లోకి ప్రవేశించినప్పుడు ఆయన మందలిస్తాడు. ఏ గార్గి, నువ్వు అతి ప్రశ్నలు వేస్తూ ఉన్నావు, జాగ్రత్త అంటాడు. అది గమనించి వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళా సదస్సు ఆరంభమవుతుంది. కొద్దిసేపు గడిచిన తర్వాత మళ్ళా అప్పుడు గార్గి వచ్చి అప్పుడు జ్ఞానపరమై ఉన్నటువంటి విధానాలుగా ప్రశ్నలు వేయటంతో మళ్ళా విచారణ కొనసాగుతుంది. ఏతద్వైదక్షరం గార్గి ఓతశ్చ ప్రోతశ్చ అని చెప్పినట్టు బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్న విషయాల గురించి అక్కడ ప్రస్తావనలు వస్తాయన్నమాట. ఈ ప్రకారముగా ఎంతోమంది చివరికి యాజ్ఞవల్కి వద్ద తమ సందేహాలకు సమాధానాలు పొంది అందరూ కూడా ఒక పెట్టున మరి యాజ్ఞవల్కి బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త, స్వరూపానుభవం పొందినటువంటి వాడు, సర్వజ్ఞుడు అనేటువంటి విధానముగా ముక్త కంఠముతో
అందరూ కూడా చెప్పినప్పుడు మరి ఆ సందర్భములో జనకుడు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటాడు. అయ్యా, ఈ సదస్సు ఏర్పాటు చేసింది దీనికోసమే. ఎంతోమంది వస్తూ ఉన్నారు, ఎన్నో విషయాలు బోధిస్తూ ఉన్నారు, దేంట్లో నా సంతృప్తి కలగటం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. ఏ మార్గం కరెక్ట్ అయ్యింది కూడా తెలియకుండా ఉన్నది. శ్రోతవ్యస్య శృతి విప్రతిపన్నాతే. ఏమి మరి ఆ విధముగా చూసినట్లయితే అందరూ కూడా మోహ కలిలం బుద్ధిర్యతి తరిష్యతి, బుద్ధి వ్యతి తరిష్యతి, దాటగలగాలి. కనుక ఆ యొక్క వ్యతి తరిష్యతి, వ్యతి ఉపసర్గ తీసేస్తే తరిష్యతి దాటటము. ఏది మోహ కలిలం, మోహమును పొంది ఉన్నటువంటి యొక్క బుద్ధి వ్యతి తరిష్యతి దాటాలి. శ్రోతవ్యస్య వినిన దాని నుంచి అన్నాడు. వినిన దాని నుంచి అని చెప్పనంటే ఆ విన్నటువంటి యొక్క విషయాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు దోదకమవుతుంది. ఆనాడు జనకునికి ఏ ప్రకారంగా మరి మనస్సులో సంకోచము, ఆధ్యాత్మిక విషయంలో సందేహాలు, సరైనటువంటి యొక్క వాస్తవిక మార్గం తెలియకుండా ఆయన పొందినటువంటి యొక్క మనస్సు యొక్క తాపం, ఇవన్నీ మనకి చూసినట్లయితే ఈనాటి కాలంలో కూడా చాలామంది అలాంటి పరిస్థితినే పొంది ఉన్నారు. లక్ష్మణారులు కూడా ఆ కాలంలో ఆయన గారు కొంత విధాన మార్గాల్లో పోతూ ఉండేవాడు. సరైనటువంటి యొక్క మార్గం ఆయనకి అందలేదు. ఎవరెవరో ఏదేదో బోధించేవారు, ఏది కూడా సరైనటువంటి యొక్క మార్గంగా అందలేదు. మరి చివరికి యాదృచ్ఛికముగా సర్వేశ్వరుడే వచ్చాడా అని చెప్పి అన్నట్లుగా ఆయన ధ్యానం చేస్తూ జపం చేస్తూ ఏదో విధానంగా చేస్తూ ఉంటే ఆయన వచ్చి ప్రశ్న వేశాడు. ఏం చేస్తున్నావు అన్నాడు. స్వరూప జ్ఞానం పొందే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నా అన్నాడు. ఆ ప్రయత్నానికి ఏం చేస్తున్నావు అన్నాడు. ఈ విధంగా చేస్తున్నాను. ఇట్లా చేస్తే నీవు ఎట్లా స్వరూపాన్ని అనుభవం పొందుతావు అని అడగటము. మరి ఎట్లా చేస్తే ఆ మార్గంలో పోయే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి ఈయన గారు తన సందేహాన్ని వ్యక్తపరచటం. అప్పుడు ఆయనకి మరి మనస్సు నిశ్చలం కావాలని చెప్పి అన్నట్లయితే ఈ విధముగా కూర్చోగలిగితే నీ మనస్సు నిలకడగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పని ఆ విధముగా మరి ఆ సర్వేశ్వరుడే వచ్చాడా అన్నట్లుగా ఆయన గారు ఆ మార్గాన్ని బోధించగానే ఎంబటి 2 కన్నులు ముకులించి ఆయన చెప్పినటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేయటంతో ఒక్కసారిగా ఆయన గారు మరి ఆ స్వరూప అనుభవాన్ని చక్కగా పొందటం జరిగింది. ఆ స్వరూప స్థితిలో ఉన్నటువంటి వాడే చాలాసేపు అయిన తర్వాత మన ఉత్థానావస్థకి జాగ్రత్త అవస్థకు వస్తే ఆయన లేడు, వెళ్ళిపోయాడు. అందువల్ల ఆయనని స్వరాజ్యలోక గురువుగా ఆయన గారు భావించుకున్నటువంటి విధానము. అలాంటి మరి సందిగ్ధమై ఉన్నటువంటి విధానాలుగా లోకంలో చాలామంది మోహ కలిలం శ్రోతవ్యస్య వినిన దాని విషయమై చాలామంది సరైనటువంటి యొక్క మార్గ విధానం దొరక్క కంపలో పడ్డ కాకులు అని స్వామివారు అంటారు. కంపలో పడ్డ కాకి ఏ ప్రకారంగా పైకి లెగవలేదో, అది విడిపించుకుని బయట పడలేదో, అట్లాగా చాలామంది సరైనటువంటి యొక్క వాస్తవిక విధానం గుర్తించలేక వాళ్ళు చెప్పినటువంటి యొక్క దాని విషయంలో సంతృప్తిగా వాళ్ళు ముందుకు పోలేక అవస్థలు పడుతున్నటువంటి విధానం చాలామందిలో ఉన్నది, చేరి ఉన్నది. మరి సరైనటువంటి యొక్క జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వాడైతే మాత్రం మోహ కలిలం మోహముతో నిండి ఉన్నటువంటి వాడి, చపల చిత్తం కలిగినటువంటి వాడై ఉన్నటువంటి పరిస్థితులు దేనివల్ల ఏర్పడ్డాయా అని చెప్పనంటే శ్రోతవ్యస్య వినిన దాని నుంచి అన్నాడు. శ్రుతస్య వినబోయేటువంటివి. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడు? వినబోయే వాటి నుంచి కానీ, శ్రోతవ్యస్య వినిన దాని నుంచి కానీ నిర్వేదం గంతాసి దాటగలవు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఎప్పుడు బుద్ధి వ్యతితరిష్యతి, బుద్ధి నీ యొక్క బుద్ధి వ్యతితరిష్యతి ఎప్పుడు అది దాటగలదో అని అర్థం. వ్యతి వి ఉపసర్గ అతి ఉపసర్గ 2 పక్కన పెడితే తరిష్యతి దాటగలవో. తరిష్యతి అంటే దాటటం అని అర్థం. కాబట్టి ముందు పరోక్షముగా ఉన్నటువంటి జ్ఞాన విషయంలో సరైనటువంటి క్లారిటీ రాకపోయిందా అంటే అపరోక్షానుభవం యొక్క మార్గంలో ప్రయాణం చేయటం సాధ్యపడదు. పరోక్షము అపరోక్షము 2 ఉన్నాయి కదా. కనుక పరోక్షంగా ఉన్నటువంటి శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి విషయాలలో
ఈనాడు సరైనటువంటి యథార్థ జ్ఞానం లేకుండా ఉన్నటువంటి వాళ్ళే లోకంలో ప్రబోధకులుగా వచ్చి ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబము చే వాదించు జడు వారికి మోక్షంబు గలదే వాయుకుమారా. తారక యోగము పట్టుగా అభ్యసింపంగలేక బ్రాలుమాలి కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే. కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి ఏవో కొన్ని పద్యాలు, కొన్ని శ్లోకాలు, కొన్ని తత్వాలు కూడదీసుకుని అవి శిలక పలుకుల్లాగా పలికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకునే వాళ్ళని నడుపుతున్నటువంటిదిగా లోకంలో చాలా వరకు మనం చూస్తున్నటువంటి విధానం. దారుణ గాఢాంధకారం బడంగునే ఘృతపై వసుధపై ఘృత దీప వార్త వలన ఆకొన్న మనుజుని ఆకలి తీరునే ఘనరసాన వర్ణనము వలన నిరుపేదవాని పేదరికంబు బోవునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన జండిపడి బుద్ధిలో ఒలి నిండి మిగుల దట్టమైనట్టి అజ్ఞానతమము తెగునే తర్కిత విచిత్ర శబ్ద బోధంబుల వలన ఫలిత యోగానుభవ దృష్టి వలనగా కాని. అమ్మవారు ఆంజనేయ స్వామి చెప్పేటువంటి మాటలు. దారుణ గాఢాంధకారం బడంగునే వసుధపై ఘృత దీప వార్త వలన. ఇంట్లో అంధకారం అలముకుని ఉన్నది. అంధకారం పోవాలంటే దీపం వెలిగించాలి. ఆ పని చేయకుండా వీడు ఎక్కడో వీధిలో మంచి లైట్లు ఉన్నాయి, అక్కడ లైట్లు బాగా ప్రకాశిస్తూ ఉన్నాయని చెప్పని వర్ణన చేస్తూ ఉంటే గృహంలో అంధకారం పోతుందా? ఆకొన్న మనుజుని ఆకలి తీరునే ఘనరసాన వర్ణనము వలన. ఆకలివుతున్నటువంటి వ్యక్తి పదార్థాలు సంపాదించుకోవాలి, భుజించాలి, తన ఆకలి తీర్చుకోవాలి. అది కాకుండా ఫలానా ఫంక్షన్లో బాగా చేశారు, ఫలానా గ్రామంలో బాగా ఉంటాయి, ఫలానా వాటిలో బాగా ఉంటాయి అని చెప్పని పదార్థాల గురించి వర్ణన చేసుకుంటూ కూర్చుంటే మరి ఆకలి తీరే అవకాశం ఉంటుందా అని చెప్పన్నారు. అట్లనే మరి దరిద్రంతో బాధపడేటువంటి వాడు తాను ప్రయత్నం చేసి సంపదలు సంపాదించుకున్నట్లే దరిద్రం పోతుంది. ఆ పని చేయకుండా ఫలానా వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు బాగా డబ్బులు సంపాదించారు అని ఈ పరంగా వర్ణన చేసుకోవడం వల్ల తనకున్నటువంటి దారిద్ర్యం పోయే అవకాశం లేదు. జండిపడి బుద్ధిలో విలినిండి దట్టమైనట్టి అజ్ఞానతమము తెగునే తర్కిత విచిత్ర శబ్ద బోధంబుల వలన. కాబట్టి తర్కిత విచిత్ర శబ్ద బోధంబులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. జండిపడి బుద్ధిలో విలినిండి దట్టమైనట్టి అజ్ఞానాంధకారం లోపల అలముకుని ఉన్నది, స్వరూపాన్ని మరుగు చేసి ఉన్నది. ధూమేనావ్రియతే వహ్ని యదాదర్శో మలేనచ యదోల్బేన ఆవృతో గర్భ తదా తేనేదం ఆవృతం జ్ఞానమేతైన జ్ఞానిన నిత్యవైన అన్నట్లుగా మరి ఎట్లయితే అద్దం మీద దుమ్ము ముఖబింబాన్ని మరుగు చేసిందో, ఏ ప్రకారంగా అగ్నిని పొగ మరుగు చేసిందో, ఏ విధముగా మావి శిశువుని కప్పివేసిందో, అట్లాగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ అజ్ఞానం అనేటువంటిది, తమస్సు అనేటువంటిది ఆ ప్రకారంగా స్వరూప ఆచ్ఛాదనతో నిండి ఉన్నటువంటి దానం. కాబట్టి అలాంటి యొక్క అజ్ఞానం రెండు రకాలు. సామాన్యమై ఉండే అజ్ఞానం, విశేషముగా ఉండే అజ్ఞానం. సామాన్యమై ఉన్న అజ్ఞానం ఏంటని చెప్పనంటే మరి ఈ యొక్క విశ్వంలో తను సంచరిస్తూ అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువులే నేనని చెప్పి అనుకోవటం సామాన్యముగా ఉన్నటువంటి యొక్క అగ్ని, ఆ అజ్ఞానం. సామాన్యమై ఉన్నటువంటి యొక్క అజ్ఞానము. సర్వసాధారణంగా అందరూ కూడా ఈ అజ్ఞానాన్ని పొంది ఉన్నారు. నేను పుట్టాను, నేను సస్తాను, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి అనేటువంటి దాయికాలు కానీ, ఈ ప్రకారంగా నేను స్థూల దేహము, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఈ కులములు, గోత్రములు ఇవన్నీ కూడా తన యందు ఆరోపితం చేసుకుని ఈ దేహమే తానుగా భావించే విధానముగా ఉండటాన్ని సామాన్య అజ్ఞానం అన్నమాట. సామాన్య అజ్ఞానం. దీన్నే తోలా విద్య అనే మాట కూడా చెప్పుకొచ్చారు. తోలా విద్య, మూలా విద్య అని చెప్పని అంటారు. కాబట్టి తోలా విద్య అన్నప్పుడు
అందరూ కూడా పుట్టుకతో సాధారణంగా పొంది ఉన్నటువంటి యొక్క మోహం, ఈ దేహ సంబంధ భావన, ఈ దేహమే నిర్ణయేటువంటి యొక్క భావన. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః దేహాభిమాన పాశేన. సాధారణంగా అందరికీ పుట్టుకతో వచ్చేటువంటి యొక్క భావనే, నేను స్థూల దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు అనేటువంటి యొక్క భావన ఎవరికి కూడా ఉండదు. ఈ దేహమే నేను, స్త్రీని, పురుషుణ్ణి, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, ఎర్రగా ఉన్నా అని దేహ సంబంధ భావాలతోనే ఉంటాడు. కాబట్టి దీనిని తోలా విద్య అని చెప్పని అన్నారు. తోలముగా ఉన్నటువంటి అవిద్య ఇది. మూలా విద్య అని చెప్పనంటే లోపల స్వరూపమును ఆచ్ఛాదింపబడి ఉన్నటువంటి విధానం, అది మూలా విద్య అన్నమాట. లోన అజ్ఞానం, అంధకార అజ్ఞానం ఆత్మ యొక్క స్వరూపాన్ని అది మరుగు చేసింది అని చెప్పని అంటారు. ఈ విషయం మీకు చూసినట్లయితే సుఖజనక సంవాదము అనే దాంట్లో చక్కగా విచారణ వస్తుంది. అక్కడ సుఖ జనక సంవాదం, సుకునికి జనకునికి జరిగేటువంటి సంభాషణ అది ఆ పుస్తకంలో చాలా ప్రశ్నలు సుకుడు అడగటము, జనకుడు సమాధానం చెప్పడం లాంటివి వస్తాయన్నమాట. ఆయన ప్రశ్న వేస్తాడు, మరి ఆత్మను అజ్ఞానం మరుగు చేసింది అని చెప్పి అంటూ ఉన్నారు కదా, ఆత్మ స్వప్రకాశమై ఉన్నది కదా, స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క ఆత్మను ఎట్లా అజ్ఞానం ఆవహిస్తుంది అని ప్రశ్న వేస్తాడు జనకుణ్ణి సుఖ భగవానుల వారు. దాని ఉదాహరణగా చెప్పాడు సుకుడు. ఏమిటని చెప్పానంటే, ఇప్పుడు దీపం ఉన్నది, ఆ దీపం ప్రకాశిస్తూ ఉన్నది. ప్రకాశించేటువంటి యొక్క ఆ దీపాన్ని అంధకారం ఆవహిస్తుందా? దీపం ప్రకాశిస్తూ ఉండగా అంధకారం వచ్చి ఆ దీపాన్ని ఆవహిస్తుందా అని ప్రశ్న వేస్తాడు. అట్లా ఆత్మ అనేది కూడా స్వప్రకాశముగా చెబుతూ ఉన్నప్పుడు స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క ఆత్మను అంధకారం ఆవహించిందనేటువంటిది ఎట్లాగా సబబు అని ప్రశ్న వేస్తాడు. దానికి సమాధానంగా జనకుడు చెప్పేటువంటి అంశం ఏంటంటే, అయ్యా, ఆత్మ యొక్క విషయంలో సామాన్య చేతనము, విశేష చేతనము అని చెప్పుకొచ్చాడు. కనుక అజ్ఞానము ఆవహించింది సామాన్య చేతనాన్ని ఆవహించిందే తప్ప విశేష చేతనాన్ని అది ఆవహించలేకపోయింది. తను ఉదాహరణ చెప్పుకొచ్చాడు జనకుడు. ఏమిటని చెప్పానంటే, అగ్నిలో కట్టెలో అగ్ని ఉందా లేదా అని ప్రశ్న వేశాడు. కట్టెలో అగ్ని అనేటువంటిది ఉన్నది. మరి ఆ కట్టెలో ఉన్నటువంటి అగ్ని ఉన్నప్పటికీ కూడా చుట్టూ అంధకారం అలముకుని ఉన్నది. కాబట్టి ఆ కట్టెలో ఉన్నటువంటి యొక్క అగ్ని సామాన్యాంశం కనుక ఈ సామాన్యాంశం అనబడేటువంటి అగ్ని అంధకారాన్ని పోగొట్టలేదు. అందువల్ల ఆ కట్టెను కూడా అంధకారం మరుగు చేసింది. అయితే అంధకారం ఎప్పుడు పోతుందని చెప్పనంటే, ఆ కట్టెలో ఉన్నటువంటి యొక్క అగ్ని విశేష రూపం దాల్చగలిగితే, అది వ్యక్తముగా ఉన్నటువంటిది అవ్యక్తముగా ఉన్నటువంటిది వ్యక్తం కాగలిగితే, ఆ విశేషమై ఉన్నటువంటి యొక్క అగ్ని ద్వారానే అంధకారం తొలగింపబడుతుంది అని చెప్పని అంటాడు. అది ఆ ప్రకారంగా మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనబడేటువంటిది సామాన్య చేతనం, దాన్నే బ్రహ్మము, శుద్ధ బ్రహ్మం అంటారు, ప్రత్యేగాత్మ అని. ఆ సామాన్యమై ఉన్నటువంటి యొక్క చేతనాన్ని అజ్ఞానం అనేది మరుగు చేసింది, ఆవహించింది అని చెప్పి అన్నాడు. అలాగా ఉన్నటువంటి యొక్క అజ్ఞానం అనే దానికి కూడా ఆత్మయే ఆధారం. అజ్ఞానం కూడా జడమే. జడాత్మికమై ఉన్నటువంటి అజ్ఞానానికి కూడా ఆత్మ చేతనత్వముగా ఆశ్రయమై ఉన్నది. జడాత్మికమై ఉన్నటువంటి యొక్క అజ్ఞానం కూడా చేతనముగా అయిందంటే ఆ ఆత్మ యొక్క చేతనాశ్రయం. కనుక సామాన్యాంశము అగు ఆత్మ అజ్ఞానానికి విరోధి కాదు అని చెప్పని అన్నారు. ఏది విరోధి అని చెప్పనంటే, ఏ యొక్క కట్టె బాగా మధ్యంసగా ఆ కట్టె నుంచి అగ్ని వ్యక్తమయ్యిందో, ఆ వ్యక్తమై ఉన్నటువంటి యొక్క అగ్ని మాత్రమే అంధకారానికి మరి విరోధి, తొలగింపజేసే విధానం అవుతుంది. అదే ప్రకారముగా
ప్రతి ఒక్కరి యందు కూడా మరి ఆ బ్రహ్మము సామాన్యాంశముగా ఉన్నది. ఈ సామాన్యాంశమై ఉన్నటువంటి ఆ దానిని ఈ మూలా విద్య అనేటువంటి యొక్క అజ్ఞానం దాన్ని మరుగు చేయటం జరిగింది. కాబట్టే పరమాత్మ ఇక్కడ గీతలో ధూమేనా ఉరియతే వహ్ని యదా దర్శో మలేన చ అని చెప్పినట్టు 3 ఉదాహరణలు చెప్పుకొచ్చాడు. ఎట్లా అంటే అద్దం మీద దుమ్ము ఏర్పడి ముఖాన్ని మరుగు చేసింది, ముఖ బెమ్మ మరుగు చేసింది. అట్లనే అగ్ని నుంచి ఉత్పన్నమైనటువంటి యొక్క పొగ తిరిగి అగ్నినే మరుగు చేసింది. ఆ విధంగా శిశువుని మావి మరుగు చేసింది అనేటువంటి మాటగా తేనేదం ఆవృతం, తేన ఇదం ఆవృతం జ్ఞానం, అట్లాగా లోన ఉన్నటువంటి స్వరూపాన్ని మరుగు చేసింది అనేటువంటి యొక్క మాట. ఆ విధముగా మరుగు చేయబడ్డటువంటి యొక్క అజ్ఞానం ఎట్లా పోతుందని చెప్పినట్టు సామాన్య చేతనం వల్ల బాదు, విశేష చేతనం వల్లనే అజ్ఞానం తొలగిపోతుంది. ఉదాహరణ చూసినట్లయితే మరి మనం ఉన్నటువంటి ఏరియాల్లో కరెంటు అనేటువంటిది తీగలలో ప్రవాహంగా పోతూ ఉన్నది. మన ఇంటి ముందు ఉన్నటువంటి స్తంభాలపై ఉన్నటువంటి కరెంటు తీగలలో మరి కరెంటు ఉన్నది, అది ప్రవాహ రూపకంగా పోతూ ఉన్నది. కానీ అట్టి ఆ కరెంటు వల్ల మన వాకిలి ముందున్నటువంటి మన వీధిలో ఉన్నటువంటి అంధకారం తొలగిపోదు. ఆ తీగలలో ఉన్నటువంటి కరెంటు బల్బులోకి వచ్చినప్పుడు దాంట్లో విశేష రూపం దాల్చినప్పుడే మరి ఆ వీధిలో ఉన్నటువంటి అంధకారం దూరం అయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రకారముగా సాధకులై ఉన్నటువంటి వారు తనలో ఉన్నటువంటి సామాన్యమై ఉన్నటువంటి ఒక చేతనం నుంచి విశేషమై ఉన్నటువంటి జ్ఞానాగ్ని అనబడేటువంటి ఒక ప్రకాశాన్ని తీసుకురావటం కారణముగా అట్టి ఆ ప్రకాశం యొక్క సహకారముతో అజ్ఞానాంధకారాన్ని వాళ్ళు పోగొట్టుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఏ విధముగా కట్టెను ఆ అంధకారం ఆవహించి ఉండగా ఆ కట్టెను బాగా మదించి దాని నుంచి ఒక అగ్నిని పుట్టింపజేసినట్లయితే, వ్యక్తపరిచినట్లయితే, అవ్యక్తముగా ఉన్న అగ్నిని వ్యక్తపరిచినట్లయితే ఆ యొక్క వ్యక్తమై ఉన్నటువంటి ఆ కట్టె నుంచి వచ్చినటువంటి అగ్ని ద్వారా ఆ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా దూరం అయిపోయే పరిస్థితి ఉంటుంది. అదే విధానముగా మనలో కూడా విశేషమై ఉన్నటువంటి యొక్క జ్ఞానం అనేటువంటి అగ్ని ప్రజ్వలింపబడాలి. దాని ద్వారా అజ్ఞానాంధకారం పోతుంది. ఈ మాట పరమాత్మ విభూతి యుగంలో చెప్పినటువంటి అంశం ఉన్నది. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః, తేషాం ఏవ అనుకంపార్థ. కాబట్టి భక్తులను అనుగ్రహించేటువంటి యొక్క ఉద్దేశముతో తేషాం వారి యందు ఉన్నటువంటి అనుగ్రహముతో మరి అజ్ఞానజం తమః, ఈ యొక్క అజ్ఞానం వల్ల వాళ్ళలో తమస్సు ఏర్పడిందో అట్టి ఆ తమస్సుని జ్ఞానదీపేన భాస్వత, జ్ఞానదీపమును ముట్టించి ఆ జ్ఞాన జ్యోతి వెలుగులో వారిలో అజ్ఞానం చేతరపడ్డటువంటి యొక్క తమస్సుని చీకటిని నేను పోగొడుతున్నాను అనే మాట మీకు 10వ అధ్యాయంలో వస్తుంది. కాబట్టి ఆ ప్రకారముగా మరి ప్రతి ఒక్క వ్యక్తి అందున్నటువంటి ఏ యొక్క చేతనం ఉన్నదో అది అజ్ఞానానికి కూడా అధిష్టానమే. ఏ ప్రకారంగా చేతనాశ్రయం కలిగి ప్రాణం ఆడుతూ ఉన్నదో, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయో, ఏమి అన్నీ కూడా చేతనాశ్రయంలో పనిచేస్తూ ఉన్నాయి. యక్షుష నపశ్యతి ఏన చక్షుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఏ చక్షువు స్వయంగా దర్శించలేదో, దేని యొక్క ఆసరా కలిగి ఆ చక్షువు చూడగలుగుతుందో, ఆ చక్షువు చూడగలిగేటువంటి యొక్క ఆ శక్తినిచ్చినటువంటి ప్రకాశం ఇచ్చినటువంటి దానిని త్వం నీవు బ్రహ్మముగా విద్ధి తెలుసుకొనుము. కాబట్టి ఆ ప్రకారముగా బ్రహ్మచేతనం చేత నేత్రేంద్రియం చూస్తూ ఉన్నది, బ్రహ్మచేతనం ద్వారా శ్రోత్రేంద్రియం వింటూ ఉన్నది, బ్రహ్మచేతనాశ్రయంలో వాగేంద్రియం మాట్లాడుతున్నది, బ్రహ్మచేతనాశ్రయంలో ప్రాణం కూడా సంచారం చేస్తూ ఉన్నది. బ్రహ్మము యొక్క చేతనాశ్రయంలో అజ్ఞానం కూడా చేతనవంతమై స్వరూపాన్ని మరుగు చేసింది అనేటువంటి అర్థం అన్నమాట. కాబట్టి సామాన్యమై ఉన్నటువంటి యొక్క చేతనాన్ని అజ్ఞానం ఆవహిస్తుంది తప్ప విశేషమై ఉన్నటువంటి యొక్క ఆ జ్ఞాన వెలుగు వచ్చిందా అని చెప్పనంటే, ఆత్మ ప్రకాశం వచ్చిందా అంటే ఆ పూటతో అజ్ఞానం అనేటువంటిది పోతుందనేటువంటి విషయముగా చాలా చర్చ జరుగుతుంది మీకు ఆ సుఖజనక సంవాదం అనేటువంటి గ్రంథములో. కాబట్టి ఆ ప్రకారముగా అందరి యందు కూడా మరి ఆత్మ సప్రకాశమై ఉన్నది, అందరూ కూడా ఆత్మస్వరూపులై ఉన్నారు.
అందరూ కూడా భగవంతుని కంటే భిన్నులుగా లేరని చెప్పి శాస్త్రం కూడా బోధిస్తూ ఉన్నది. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. త్వం నీవు అహం నేను ఇమే జనాధిపాః మనందరం కూడా ఎప్పటికీ ఉన్నాము అన్న. న భవిష్యామః ఇక ముందు లేకుండా పోయే వాళ్ళము కాము. ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నాము, ఇక ముందు లేకుండా పోయే వాళ్ళము కాము అని చెప్పినట్టు తత్వమసి మహావాక్యముగా అహం నేను, త్వం నీవు, ఇమే జనాధిపాః అందరం ఎప్పటికీ ఉన్నాము అంటే అందరూ కూడా ఒకే ఒక్క స్వరూపం, అదే బ్రహ్మము అన్నారు. ఆ ప్రకారముగా అందరి యందు కూడా ఒకే ఒక్క తత్వం ఉన్నది, ఒకే ఒక్క స్వరూపం ఉన్నది, ఒకే ఒక్క చేతనం ఉన్నది. అదే ప్రకాశాత్మికము, అది ఆనందాత్మికము. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఆ విధానము లోకములో సాధారణంగా ఎవరికి కూడా తెలియదు. దీన్ని సామాన్యముగా ఆవహించి ఉన్నటువంటి అజ్ఞానము అన్నారు. ఇదేనన్నారు తోలా విద్య అనే మాట వాడారు. ఈ సామాన్యాంశమును మరుగు చేసి ఉన్నటువంటి అజ్ఞానము. నేను అంటే ఏమిటి తెలియదు, నేను కానిదేది తెలియదు. ఈ ప్రకారం తన ఉనికి విషయం తెలియకుండా తన యందు అధ్యస్థముగా భాషించేటువంటి శరీరాలే నేననేటువంటి యొక్క భావన ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా దేహ భావన కలిగి ఉన్నటువంటి యొక్క మానవులకు ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాలనే వారు ప్రబోధిస్తూ ఉన్నారు లోకంలో. సశాస్త్రీయమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని బోధించడం లేదు. శృతియుక్తి అనుభవమునకు జత చూపు గురుడే గురుడు జన్మ తరింపన్ మతిలేని గురిని చేరిన పతనము మన జీవితంబు భవ్యపు జీవా. శృతి యుక్తి అనుభవమునకు జత చూపు గురుడే గురుడు. శృతి యుక్తి అనుభవం ఈ విధముగా ఉన్నటువంటి యొక్క విషయాన్ని బోధించాలి. శాస్త్ర దృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అన్నారు. కాబట్టి గురువు బోధించేటువంటి యొక్క విషయం శాస్త్ర ప్రామాణికమై ఉండాలి. శాస్త్ర దృష్టం గురుర్వాక్యం, గురువు యొక్క వాక్కు ఎట్లా ఉండాలని చెప్పనంటే శాస్త్ర దృష్టం, శాస్త్రమును ప్రామాణికంగా చేసుకుని విషయాన్ని బోధించాల్సి ఉంటుంది. మరి ఆ శాస్త్రం అనేటువంటి దానిని ముట్టుకోకుండా, దాన్ని అధ్యయనం చేయకుండా, దాన్ని ఎదురుగా పెట్టుకోకుండా సొంతముగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారతః. ఎవరు శాస్త్ర విధిం, శాస్త్రం యొక్క పద్ధతిని ఉసృజ్య వదిలిపెట్టేసి కామకారతః తమకు తామే ఊహలు చేసుకొని ఆ ఊహానుగుణ్యముగా వాళ్ళు విషయాలు బోధించేటువంటి వాళ్ళు లోకంలో ఎక్కువైపోయారు. ఈ ప్రకారముగా కామకారతః ఈ తమ యొక్క ఆలోచనానుగుణ్యముగా శాస్త్ర ప్రామాణికము లేకుండా, శాస్త్ర మర్యాద పాటించకుండా తమ సొంత విధానాలుగా ఆలోచనలు చేసి సొంతముగా వాళ్ళు గ్రంథాలు రచించి ఆ బోధలే చేసే విధానముగా లోకంలో ఉన్నటువంటి వారు. అలాంటి వాళ్ళను అనుసరించి ప్రయాణం చేసేటువంటి ఈ భక్త బృందం, శిష్య బృందం వాళ్ళకి ఏమిటయ్యా పరిస్థితి అని చెప్పానంటే నస సిద్ధిం నవాప్నోతి నసుఖం న పరాం గతిం. వాళ్ళ సిద్ధి కానీ పరమగతిని కానీ మోక్షాన్ని కానీ వాళ్ళకు పొందే అవకాశాలు లేవు అని స్వయంగా చెప్పారు భగవద్గీతలో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. కాబట్టి అందుచేత మోక్ష విషయంలో ఏ యొక్క మనకి ప్రస్థానత్రయముగా ఉన్నాయో అనగా భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు ఈ మూడింటిని కూడా ఆచార్య పరంపరగా ఉన్నటువంటి వాళ్ళు అనుసరించారు. శంకరాచార్యుల వారు మూడింటికి కూడా భాష్యం రాశారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలుగా భాష్యం రాశారు, చక్కగా విషయం అందించారు. దాన్ని తెల్లగా మరి స్వామివారు స్వరాజ్య భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులకు చక్కటి వివరణాత్మక అంశాన్ని అందించారు. ఇది సశాస్త్రీయముగా పోయేటువంటి యొక్క మార్గము. అనగా భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలని ప్రామాణికంగా తీసుకుని పోగలిగితే వాళ్లకు దోవ దొరికే అవకాశం ఉంటుంది, గమ్యస్థానం చేరే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఆ శాస్త్ర మర్యాదను మరి మహాత్ములందరూ కూడా పాటించారు. వాళ్ళ యొక్క మార్గములో మరి ప్రయాణం చేసేటువంటి వారు
చక్కటి స్థానాన్ని, చక్కటి సద్గతిని, మోక్ష స్థితిని పొందే అవకాశం అనేటువంటిది వాళ్ళకి ఉంటుంది. కనుక అలాగా శాస్త్ర మర్యాద లేకుండా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం అని చెప్పని ఆ శాస్త్ర మర్యాద అవలంబించకుండగా, ఆశ్రయించకుండగా, ఆ మార్గంలో ప్రయాణం చేయకుండగా కామకారత సొంతముగా ప్రయాణం చేసేటువంటి యొక్క వాళ్ళ మాటలు వినేటువంటి వారు శ్రోతవ్యస్య వాళ్ళు విన్నారు. ఆ విన్నటువంటి విషయాలపై వాళ్ళకి ఏంటంటే మరి మనస్సు సమాధానం పొందిన విధానం లేదు కాబట్టి మోహకలిలం బుద్ధి ఇవాళ బుద్ధి మోహకలిలమై ఉన్నది. ఏది సత్యమో ఏది అసత్యమో, ఆయన చెప్పేది వాస్తవమా, ఈయన చెప్పేది వాస్తవమా, ఆ మార్గంలో పోవాలా, ఈ మార్గంలో పోవాలా, ఏ మార్గంలో పోతే మనం చేరే అవకాశం ఏర్పడుతుందనేటువంటి విషయం మీద శ్రోతవ్యస్య విన్నటువంటి వాళ్ళ కలిగేటువంటి యొక్క మోహ కలిలం బుద్ధి. అది ఎప్పుడు తరిష్యతి దాటగలదు, వ్యతి తరిష్యతి దాటగలదో అన్నాడు ఇక్కడ. అలాగా మోహ కలిలం వారి యొక్క మాటల చేత ఎవరైతే మోహమును పొంది ఉన్నారో, వాస్తవాల విషయంలో సందేహం కలిగి ఉన్నారో, అలాంటి వారి యొక్క మరి ఆ బుద్ధి వ్యతి తరిష్యతి ఎప్పుడు దాటగలదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రధానమై ఉన్నటువంటి అంశము. మనకు అదే విషయం భాగవతంలో కూడా, ప్రహ్లాదుని విషయంలో కూడా మనకు వ్యక్తమైంది కదా. ఏమి తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు ఏకతమున రెండు విశేషము చెప్పేద పొండొల్లని వారు కర్మ పుంజము పాలై. అయ్యా మీకు చెప్పేటువంటి విషయాలు వాస్తవం కాదు, అవాస్తవాలు బోధిస్తూ ఉన్నారు, అపమార్గాలు బోధిస్తూ ఉన్నారు. దీనివల్ల మీకు వచ్చే ప్రయోజనం అనేటువంటిది ఏమీ లేదు. దీనివల్ల అంధకారంలోకి పోవడం తప్ప ఇంకేం లేదిక. ఏమి అవిద్య చెప్పింది, ఈశావాస్యోపనిషత్తు చెప్పింది కదా, తతో భూయ ఇవతే తమహయా విద్యాగమ్రతా అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతః భూయ ఇవతే తమః. ఏమి అవిద్యాయాం అంతరే. కనుక అవిద్యా మార్గంలో పోయేటువంటి వారు అంధకారంలోకి పోతూ ఉన్నారు అన్నాడు. కాబట్టి అవిద్యా మార్గంలో పోయేవాడు అంధకారంలోకి పోవడం అనేటువంటిది అందరూ అంగీకరించే విషయమే. కానీ తతః భూయ ఇవతే తమహయా విద్యాయాం రతాః, ఎవరైతే విద్యను ఆశ్రయించి ఉన్నారో, విద్యను ఆశ్రయించి ఉన్నటువంటి వారు తతః భూయ అంతకంటే మిక్కిలి అంధకారంలో వాళ్ళు పోతున్నారనేటువంటి యొక్క మాట. ఎందుకు చెప్పారు ఈ మాట అని చెప్పానంటే, వాళ్ళు ఆ శాస్త్రం అనేటువంటి యొక్క అంశాన్ని పూర్ణంగా అవగాహన లేకుండా సొంత ఆలోచనలు చేసి, సొంత వ్యవహారములు చేసి బోధించే విధానముగా ఉన్నప్పుడు తాను అపమార్గంలో పడిపోయే పరిస్థితి ఉంటుంది. తన వెంబటే వచ్చేటువంటి వాళ్ళు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనకి ఈ విషయాలు శాస్త్రంలో స్పష్టముగా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. చెప్పుకున్నాం కదా, జనకుడు కూడా అలాంటి యొక్క చిక్కుల్లో పడ్డాడు. ఎట్లాగో ఆయన గారు బయటపడ్డాడు. మహాత్ముడిని ఆశ్రయించి చక్కటి జ్ఞానాన్ని పొంది తరించిన విధానము మనం చూస్తాం. బృహదారణ్యకోపనిషత్తును శుక్ల యజుర్వేదము అని చెప్పని అంటారు. తైత్రీయోపనిషత్తు కృష్ణ యజుర్వేదం అయితే బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదముగా పేరు గాంపబడింది. కనుక దాంట్లో మనం ఈ విషయాన్ని దర్శించే విధానం ఉంటుంది. ఈ ప్రకారముగా లోకంలో ఇలాంటి అస్తవ్యస్త విధానముగా మరి మార్గం పూర్ణముగా తెలియకుండగా అపమార్గముగా పయనించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనే విషయం చూసినట్లయితే స్పష్టముగా మనకు అర్థమవుతుంది. 190% పైగా ఇలాంటి శ్రోతవ్యస్య విన్నటువంటి యొక్క విషయములు మోహ కలిలం మోహమును పుట్టింపజేసినవిగా ఉన్నాయి. మోహ భ్రాంతులలో పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ మార్గం ఇదే వాస్తవము, ఇదే మోక్షము, ఈ మార్గంలో పోతే మోక్షం వస్తుంది అనేటువంటి విధానముగా వాళ్ళు అపమార్గంలో పడిపోతున్నటువంటి వారు. ఎందుకంటే వారికి వారుగా గుర్తించగలిగే అవకాశం వారికి లేదు. దాని సరైనటువంటి వాస్తవం తెలిసి ఉన్నటువంటి వారు చెప్తేనే అది చక్కగా అవగాహనకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. బ్రహ్మ వద్దకు
దేవత, రాక్షసులు, మానవులు పోయారు. మనకి ఈ విషయం ఉపనిషత్తుల్లోనే వస్తుంది. బ్రహ్మ విద్య కోసంగా వచ్చాము అని చెప్పని బ్రహ్మదేవునితో వాళ్ళు మొరపెట్టుకున్నారు. అట్లానా, సరే అయితే మీకు ఆత్మ విద్య బోధిస్తాను, అందరూ కూడా గ్రహించుకోండి అని చెప్పేసి ఆయన గారు 3 భాండాములలో నూనె పోసి మీరు దాంట్లో చూసుకోండి, బాగా అలంకరించుకోండి మీ శరీరాలని ఆభరణాలతో అని చెప్పి అన్నాడు. అట్లా దేహాన్ని అలంకరింపజేసుకుని వాళ్ళు వచ్చారు. మీ యొక్క రూపాన్ని ఆ భాండంలో చూసుకోమని చెప్పి అన్నారు. ఆ తైల భాండంలో చూస్తే అలంకరింపబడ్డటువంటి యొక్క శరీర ఆకృతి వాళ్ళకు గోచరించింది కనుక దాంట్లో మేము ఆ విధంగా ఉన్నటువంటి రూపాన్ని దర్శించాము అని చెప్పి అన్నారు ఈ ముగ్గురు కూడా. అదేరా ఆత్మ అని చెప్పానంటే ఇక మీరు మీ యొక్క లోకాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పని అన్నారు. అట్లాగా వైరోచనుడు, మానవుడు, ఇంద్రుడు ముగ్గురు కూడా తిరిగి వచ్చేస్తూ ఉన్నారు. వచ్చేసిన తర్వాత మరి మందమతిగా ఉన్నటువంటి ఈ రాక్షసులుగా ఉన్నటువంటి వైరోచనుడు వాడు తన లోకానికి పోయి అందరికీ కూడా చెప్పాడు. మన బ్రహ్మదేవుల వారు ఆత్మజ్ఞానాన్ని బోధించారు, ఆత్మ యొక్క దర్శనం చేయించారు. అందుచేత మీరందరూ రాండి, మీరు అందరికి కూడా ఆత్మదర్శనం చేయిస్తా అని చెప్పేసి అని అనేక తైల భాండములు పెట్టి చేసుకునే వాళ్ళందరూ కూడా రాగా ఆ తైల భాండములలో వారి యొక్క ఆకారాన్ని చూపించి ఇదేరా ఆత్మ దర్శనం అయ్యిందా అని చెప్పనగానే అయిందన్నారు ఆ పని. ఈ ప్రకారంగా లోకంలో ఉన్నటువంటి విధానం మనకు వ్యక్తి చూపిస్తారు శాస్త్రంలో. ఒక ఇంద్రుడు మాత్రమే కొద్ది లేకపోయిన తర్వాత ఆలోచనలో పడ్డాడు. అరే మన దేహం అలంకరింపజేసి మన యొక్క ఈ దేహం యొక్క రూపాన్ని తైల భాండంలో చూపించి దీన్నే ఆత్మ అని చెప్పి అన్నాడే, ఇది ఎట్లా ఆత్మ అవుతుంది, ఈ ఆకారం ఎట్లా ఆత్మ అవుతుంది అనే సందేహంతో మళ్ళా బ్రహ్మ వద్దకు పోయి మొరబెట్టుకుంటే, అరే నాయన నువ్వు చాలా సూక్ష్మ బుద్ధి గలవాడివిరా, విషయాన్ని చక్కగా పసికట్టగలిగావు, నువ్వు ఆ విషయ సందేహం కలిగి వచ్చావు కాబట్టి నీకు యథార్థాన్ని బోధిస్తా అని చెప్పేసి అని అప్పుడు బోధిస్తాడన్నమాట. ఈ ప్రకారంగా లోకంలో చూసినట్లయితే ఇలాంటి అపమార్గంలో పడిపోతున్నటువంటి వారి యొక్క బుద్ధి మోహ కలిలం, ఆ మోహము యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆ మాలిన్యమును వ్యతిధరిష్యతి దాటగలరో అని చెప్పనంటే ఎవరు చెప్పాలి? అప్పుడు ఆ జ్యోతి ఎవరు అలిగించాలి? ఎవరు ఆ యొక్క సామాన్యమై ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టగలగాలి? విశేషమై ఉన్నటువంటి అజ్ఞానం మూలా విద్య అని చెప్పనుకున్నాం కదా. సామాన్యమై ఉన్న అజ్ఞానం ముందు పోవాలిగా. అది పోవాలంటే శాస్త్రమును ప్రామాణికముగా చేసుకుని విషయాన్ని యథార్థముగా బోధించగలిగితే ఆ విన్నటువంటి వాళ్ళల్లో ఆ యొక్క మోహ కలిలం, మోహం అనేటువంటి యొక్క మాలిన్యం అనేది వాళ్ళు వ్యతిధరిష్యతి దాటగలరు అనేటువంటి విధానము. మరి అలాంటి గురువు కూడా జీవితంలో లభించడం అనేటువంటిది కూడా ఎంతో గొప్ప విధానము. యథార్థ మార్గముగా బోధించేటువంటి గురువు అన్నమాట. సత్య మార్గం బోధించేటువంటి గురువు లభించడం ఎంతమందికి లభిస్తారు లోకంలో? కాబట్టి ఈ విషయంలో చూసినట్లయితే చాలా వరకు నోటికి చాలామంది మరి మోహ కలిలం, మోహ మాలిన్యమునే పొంది ఉన్నారు, మోహము యొక్క సంబంధమై ఉన్నటువంటి దోషములో మునిగి ఉన్నారు. దాన్ని వ్యతిధరిష్యతి దాటగలిగినప్పుడు మాత్రమే నిర్వేదం గంతాసి తదా నిర్వేదం, దాని నుంచి నువ్వు బయటపడగలిగేటువంటి యొక్క అవకాశము ఏర్పడుతుంది. ఒక ఆయన చెప్పారు, అయ్యా మీరు ధ్యానం చేయండి, ఆ ధ్యానములో మీరు మనస్సునేవి కూడా ఆపే ప్రయత్నం చేయమాకండి. సంకల్పాలు వస్తూ ఉంటాయి, ఆ వస్తూ ఉంటే అట్లాగే మీరు వాటిని రానివ్వండి తప్ప మీరు అడ్డుకోవద్దు. కనుక మీరు ఆ విధంగా సంకల్పాలు వస్తూ ఉన్నా కానీ అట్లాగే మీరు కూర్చోమని చెప్పగా అందరూ కూర్చుంటూ ఉన్నారు. అదొక మార్గం ఉంది ఈనాడు సొసైటీలో ఉన్నది. చాలామంది దాంట్లో అనుకరణ చేసిపోతూ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్లుగానే మరి ఆ మనస్సును నిగ్రహించే ప్రయత్నం లేకుండా ఆలోచనలు వస్తూ ఉంటే అట్లా వచ్చేటువంటి వాటిని చూస్తూ కూర్చున్నారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అవి వస్తాయి, ఎంతకాలం వస్తాయి, ఎంతసేపు వస్తాయి, వాటికి ఇసుకుంటుంది కదా, వచ్చి 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 అవి ఆగిపోతాయి అని చెప్పని అన్నారు. కనుక ఆ విధంగా ఆగే అవకాశాలు లేవు. ఎందుకని చెప్పనంటే నీటి అనగా వర్షం యొక్క ఆధారము కలిగి ఉన్నటువంటి నదులైతే కొద్ది కాలంలో ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. వర్షాధారముతో ప్రవహించేటువంటి యొక్క నదులు
ఆ వర్షం పడ్డప్పుడు ప్రవహిస్తుంది. వర్షములు ఆగిపోయాయా అని చెప్పనంటే ఆ నది కాస్త చప్పగా ఆరిపోయి ఉంటుంది. కానీ కొన్ని నదులు ఉన్నాయి, జీవ నదులు, గంగా యమున లాంటి జీవ నదులు, అవి ఎప్పుడూ కూడా ఇంకిపోయేది లేదు, ఆరిపోయేది లేదు, నిత్య నూతనముగా ప్రవహిస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే మరి ఆ జీవ నదులు అనేటువంటివన్నీ కూడా వర్షాధారముతో ప్రవహించేటువంటివి కావు. అవి మేరు పర్వతాన్ని ఆసరాగా చేసుకుని అవి ప్రవహిస్తూ ఉన్నాయి. కనుక మేరు పర్వతములు కరుగుతూ ఉన్నాయి, ఆ యొక్క జలం అనేది ఆ విధముగా ప్రవహిస్తూ ఉన్నది. కరిగినటువంటి యొక్క మేరు పర్వతం మళ్ళా సంతరించుకొని మళ్ళా అది పుంజుకొని మళ్ళా మంచు పర్వతాలుగా తయారవుతూ ఉన్నాయి. మంచు పర్వతములు తయారవుతూ ఉన్నాయి, ఆ మంచు కరుగుతూ ఉన్నది, తయారవుతూ ఉన్నాయి, కరుగుతూ ఉన్నది. ఈ అనిశ్చితముగా సాగిపోయే విధానములో ఇక ఆ నది అనేటువంటిది ఇంకిపోయే విధానం అనేటువంటిది కాదు. అట్లాగా మనలో ఉన్నటువంటి యొక్క మనస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆలోచనలు కూడా అవి ఎట్లా ఉన్నాయంటే జీవనదిలాగా ఉన్నాయన్నమాట. ఏమిటా జీవనది అని చెప్పనంటే ఏ ప్రకారముగా మంచు పర్వతములు మంచు కొండలుగా తయారయ్యి కరిగి మళ్ళా మంచు కొండలుగా తయారవుతూ ఉన్నాయో, అదిగా ఆ విధంగా ప్రవహిస్తూ ఉన్నాయో, అట్లా మన మనసు అనేటువంటి దాంట్లో కూడా మంచు కొండల్లాగా పెరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ఆలోచనలు, సంస్కారములు అనబడేటువంటివన్నీ కూడా. అనేక సంస్కారములు, అనేక కార్యములు చేస్తూ ఉన్నాం. అనేక కార్యముల ద్వారా వచ్చేటువంటి సంస్కారాలు బాగా మనసులు నిండుతూ ఉన్నాయి. నిండే కొద్దీ ఆలోచన ప్రవాహం సాగుతూ ఉన్నది. ఆలోచన ప్రవాహం ఈ పక్క సాగుతూ ఉన్నది, ఆ పక్క సంస్కారములు బయట నుంచి లోపలికి వచ్చి పుంఖానుపుంఖాలుగా పడతా ఉన్నాయి. ఈ పడేటువంటి యొక్క సంస్కారములు ప్రవహించేటువంటి యొక్క ఆలోచనలు. కాబట్టి దీనికి ఇక ఎడతెరపు లేదు, తెంపు లేదక. ఎట్లా అయితే గంగా నదికి తెంపు ఎడతెరపు లేదో అట్లాగా ఈ మనసు అనేటువంటి దాంట్లో ప్రవహించేటువంటి యొక్క ఈ ఆలోచన ప్రవాహం కూడా దీనికి అంతు పొంతు లేకుండా ప్రవహిస్తూ ఉన్నది. కనుక పగలంతా కూడా ఆలోచనలు చేస్తూనే వ్యవహారం చేస్తూ ఉన్నారు. రాత్రి పడుకున్న తర్వాత కూడా ఆలోచన ప్రపంచంలో మునకలు వేసి స్వప్న లోకాలను దర్శిస్తూ ఉన్నారు. రాత్రి అంతా స్వప్నలోకంలో స్వప్న విహారాలు చేస్తూ ఉన్నారు. అవి ఆలోచనలే. స్వప్నములంటే మనస్సు యొక్క సంబంధ ఆలోచనలే. అక్కడ ఆలోచన పరంపరా విధానముగా స్వప్నాలతో నడుపుతూ ఉన్న వ్యవహారము. జాగ్రత్త అవస్థలో కూడా ఆలోచన ప్రవాహంలోనే అన్ని కార్యములు చేస్తూ ఉన్నా కానీ ఒక పక్క ఆలోచన ప్రవాహం సాగుతూనే ఉన్నది. కనుక విసుగు విరామం లేకుండా రాత్రి పగలనకుండగా మెలకువ నిద్ర అనే విధానం కాకుండా అనిశ్చితముగా ప్రవహిస్తూ అలసట లేకుండా ప్రవహిస్తూ ఉన్నటువంటి యొక్క మనస్సు. మీరు ధ్యానంలో కూర్చోండి కానీ మనస్సును మాత్రం ఆపమాకండి. అది పోతుంది, ఎంత లెక్క పోతుందో చూద్దాం, ఎంతకాలం పోతుందో చూద్దాం. దానికి విసుగు పుడుతుంది, అది కూడా ఆగి ఏదో పూట కూర్చుంటుంది. ఆ పూట దాకా మీరు కూర్చోండి అనేటువంటి మాటలు చెప్పి కూర్చోబెడుతూ ఉన్నారు. వాళ్లకు ఆ మనస్సుగా ఆగేది లేదు. ఆ మనస్సు యొక్క సంబంధ ఆలోచనలు ఆగేది లేదు. వీరు యోగ మార్గంలో ఉన్నతికి పోయే అవకాశమే లేదు. కాబట్టి శాస్త్రం ఏముంటుంది? సర్వ సంకల్ప సన్యాసి. నువ్వు ధ్యానములో కూర్చున్నావు అంటే మనస్సులో ఉన్న ఆలోచన పరంపరలను నువ్వు ఆపాలి అని చెప్పని చెబుతుంది శాస్త్రం. అది నహ్య సన్యస్త సంకల్ప యోగి నభవతి కశ్చన. నహ్య సన్యస్త సంకల్ప. ఎవరైతే మనస్సు యొక్క సంబంధమై ఉన్న సంకల్పాలను నిరోధించడో ఆపడో అతడు యోగి నభవతి, యోగి కాజాలడు. శాస్త్రం ఈ ప్రకారంగా చెబుతూ ఉంటే వాళ్ళు ఆ ప్రకారంగా చెబుతూ ఉన్నారు. మరి పోయేవాళ్ళు మరి ఎటు పోతూ ఉన్నారు? వాళ్ళు చెప్పే మాటలు వినిపోతున్నారే తప్ప మరి ఈ శాస్త్రంలో ఉన్నటువంటి విషయం వైపు పోతున్నారా అని చెప్పన్నట్లయితే మరి ఈ శాస్త్రాన్ని నడిపించే వాళ్ళు చెప్పాలి కదా. ఎవరైతే వాళ్ళను ధ్యాన మార్గం నడిపించే వాళ్ళుగా ఉన్నారో వాళ్ళు ముందు ఈ ప్రామాణికమై ఉన్నటువంటి ఈ అంశాలను అధ్యయనం చేసి ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. కానీ శాస్త్రపరమై ఉన్నటువంటి ఈ అంశాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు సొంత వ్యవహారం చేసి చెప్పడం కారణముగా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది? మోహకలిలం శ్రోతవ్యస్య. వాళ్ళు విన్నటువంటి యొక్క విషయం మీద వాళ్ళు మోహకలిలం అనగా మోహం యొక్క సంబంధ
ఆ మాలిన్యములో, కలతలో, చింతలో వాళ్ళు పడిపోయారు అన్నాడు. ఇక వాళ్ళు ఎప్పుడు బయటపడతారు? వాళ్ళ యొక్క దాంట్లోనే ఉన్నారు, వాళ్ళు చెప్పే మార్గంలోనే ఉన్నారు, వాళ్ళు చెప్పిందే చేస్తూ ఉన్నారు. ఎంత లేకపోయినా ఆ మనసు అనేటువంటిది దానికై అదే ఆగాలి అని చెప్పానంటే ఎప్పుడు ఆగుతుంది? నీకు మెలకువలో ఆగిందా, నిద్రలో ఆగిందా? సంకల్ప మానసం కర్మ అని చెబుతుంది అమరకోశం. మరి ఈ ప్రకారంగా ఉన్నదాన్ని నీవు ప్రయత్నాత్ యతమానహతో యోగి సంశుద్ధ కిలివిష. ప్రయత్నాత్, నీ ప్రయత్నం ద్వారా నీ మనసును నువ్వు అరకట్టాలి. తత్రైకాగ్రం మనఃకృత్వా. ఇట్లాగా మనకు చెప్పేటువంటి విషయం శాస్త్రం. పరాంచిఖాని వ్యతృణత్వ స్వయంభూ తస్మాత్ పరాత్ పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ ధీరః పృషగాత్మానం ఐచ్ఛతు. పరాంచిఖాని యతృణత్ స్వయంభూ. కనుక సృష్టి విధానంలోనే సమస్త ఇంద్రియాలు కూడా బయటికి పోయేలాగా నిర్మాణం చేయబడ్డాయట. ఆ విధముగా నిర్మాణం చేయబడ్డాయి కాబట్టి బయటికి పోయే విధానముగా పోతూ ఉన్నాయి కాబట్టి పోయే వాటిని ఆపటం అనేది లేదు కాబట్టి అంతరాత్మ నపశ్యతి. వారు అంతరాత్మ స్వరూపాన్ని గుర్తించే అవకాశం లేకుండా పోయిందయ్యా అన్న. కశ్చిద్ ధీరః పృషగాత్మానం ఐచ్ఛతు. ఒకనొక ధీరుడు తన యొక్క స్వరూప అనుభవాన్ని పొందేటువంటి ఉద్దేశం గలవాడై ఆవృత్త చక్షు అమృతత్వమిచ్చన్. అమృత ప్రాప్తిని పొందేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నటువంటి వాడై ఏమి ఆవృత్త చక్షు సంకల్పములతో ఉన్న మనసుని సంకల్పములు లేకుండా చేశాడు అని ఉపనిషత్తులు బోధించేటువంటి యొక్క విషయము. ఆ ప్రకారముగా మరి శాస్త్రమును ప్రామాణికముగా చేసుకుని దాంట్లో ఉన్నటువంటి యొక్క విషయాన్ని యథాతథంగా అందించగలిగితే అప్పుడు వినేటువంటి వాళ్లకు ఉన్నటువంటి సామాన్యమై ఉన్నటువంటి యొక్క మోహం తొలగిపోతుంది. కాబట్టి యథార్థం గోచరింపబడుతుంది. కనుక సామాన్య అంశమై ఉన్నటువంటి యొక్క అజ్ఞానం ముందు పోవాలి. దాన్ని తోలా విద్య అన్నారు. ఆ సామాన్య అజ్ఞానం పోగలిగితే ఆ తర్వాత సాధనాంశము ద్వారా లోన ఉన్నటువంటి యొక్క మూలా విద్య, విశేషమై ఉన్నటువంటి మూలా విద్య తొలగింపజేసుకోవటం అవుతుంది. చెప్తారు కదా, ఉట్టికెక్కలేని అమ్మ స్వర్గానికి ఎక్కుతుందా అనే ఒక సామెత కూడా లోకంలో ఉన్నది. కాబట్టి బయట ఉన్నటువంటి యొక్క సామాన్య మోహము నుంచి బయటపడలేకుండా ఉన్నటువంటి వాడు ఇక విశేషముగా ఉన్నటువంటి యొక్క ఆ మూలా విద్య నుంచి బయటపడే అవకాశం వాడికి ఎక్కడ ఉంటుంది ఇంకా. అందుచేత ఈ ప్రకారముగా యదాతే మోహకలిలం శ్రోతవ్యస్య, విన్నటువంటి విషయాల మీద లోకములో అందరూ కూడా మోహ కలిలం మోహమునే పొంది ఉన్నారు. యదా ఎప్పుడు బుద్ధి వ్యతితరిష్యతి దాటగలదో. ఆ దాటాలంటే ఆ దాటింపజేసేవాడు రావాలి. ఆ ఎప్పుడు కాస్తాడో ఏమిటో తెలియదు. జనకుడు కాబట్టి అన్ని గోవులను పెట్టి ఎట్లా తిప్పలబడి ఆయన ఒడ్డున పడ్డాడు. మిగతా వాళ్ళ విషయం ఎట్లా చెప్పండి? ఎక్కడ ఎత్తుకుతా పోయి, ఎవరిని ఎత్తుకుతా పోయి? నీ అదృష్టం కొద్దీ పడ్డావు స్వరాజ్యాశ్రమంలో కాబట్టి సరిపోయింది కనుక. అదే కానీ ఎక్కడో పడి ఉన్నట్లయితే వాళ్ళు చెప్పేటువంటి యొక్క మార్గ విధానమే వాస్తవం అని చెప్పని పోయే విధానం అనేది కలుగుతుంది. ఇట్లా లోకములో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళుగా పేరుగాంచినటువంటి వాళ్ళు కూడా అనుకరించేటువంటి వారిని అపమార్గంలో లాక్కుపోతున్నటువంటిదే కనబడుతూ ఉన్నటువంటి విషయముగా మనం ఈ శ్లోకంలో చూస్తూ ఉన్నాము. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.